లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని ఎందుకంటారో తెలుసా? నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళతో హ్యాపీగా వెకేషన్కి వెళ్తే ఎవరో ఒకరు గ్యాంగ్ వచ్చి నిన్ను షూట్ చేయొచ్చు. నీ టీం ట్రోఫీ విన్ అయిందని చెప్పి స్టేడియంకి వెళ్తే అక్కడ స్టాంపేడ్ జరిగి చనిపోవచ్చు. నువ్వు ఫ్లైట్ ఎక్కి నీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయడానికి లండన్కి బయలుదేరుతుంటే చెప్పలే, మా ఫ్లైట్ స్టార్టింగ్లోనే క్రాష్ అవ్వచ్చు. లంచ్ టైం అయిందని చెప్పి భోజనం చేయడానికి హాస్టల్కి వెళ్తే ఏమో అదే టైంలో పైన ఫ్లైట్ పడిపోవచ్చు. సో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. రేపు ఉంటామో లేవో మనం చెప్పలేమన్నమాట. అలాగే నిన్న జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్లో చాలా అంటే చాలా బాధాకరంగా అనిపించింది. అందులో ఒక ఫార్మర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు. అలాగే ఒక్క పర్సన్ అయితే బతికొచ్చారు. ఇది చాలా అనమాట. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అనే దానికి 0.00001% అయితే ఛాన్స్ ఉన్నది తన బతకడానికి. 11A సీట్లో కూర్చున్న వ్యక్తి అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా దూకేసి బతికొచ్చాడంట. సో ఇందుకే అంటారనమాట లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. రేపు లేదనుకొని బ్రతకండి. సో హోప్ మనందరి కోసం ఫ్యామిలీ వెయిట్ చేస్తూ అంటారు. అందరూ జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్.